ఇరాన్ కింగ్ ఈ మాస్క్ గిఫ్ట్గా ఇచ్చాడు ఆయన. అందులో 23% గోల్డ్ అంట. ఇప్పుడు చూసారంటే మాత్రా సూక్ అని రాసి ఉంటుంది. అసలు ఈ బీచ్లో ఇప్పుడు మేము తప్ప ఇంకొకళ్ళు ఎవ్వరూ లేరు చూడండి. రెస్టారెంట్స్ ఉండేవి అన్నీ కూడా ఇప్పుడు ఫెయిల్ అయిపోయినాయి, మోస్ట్లీ ఆల్మోస్ట్ క్లోజ్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో. అండ్ ఈ రోజు నేను ఉన్న ప్లేస్ వచ్చేసి మస్కట్ గ్రాండ్ మాస్క్. దా ఎంట్రీ దగ్గర ఉన్న లోపలికి వెళ్ళి చూద్దాం అసలు కదండి. ఇది మెయిన్ గార్డెన్ ఎంట్రీ. యాక్చువల్లీ ఇది మెయిన్ ఎంట్రీ కాదు, విజిటర్స్ అయితే ఇందులోంచి వెళ్ళాలి మోస్ట్లీ. గార్డెన్ ఎంట్రీ నుంచి వచ్చిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. అండ్ ఇది లాంగెస్ట్ మినార్ అంటే, ఇది మినార్ అంటే ఇంకా పిల్లర్ అనమాట. మనకి చార్మినార్ అంటే 4 పిల్లర్స్ కదా, అలాగే ఇక్కడైతే ఇది లాంగెస్ట్ మినార్. ఇందులో చూడండి, ఇది మెయిన్ గ్రాండ్ మాస్క్. అండ్ చుట్టూరు ఇదంతా సరౌండింగ్స్ ఇవన్నీ కూడా. గ్రాండ్ మాస్క్ నిజంగానే చాలా గ్రాండ్గా ఉంది. లోపల ఏసీ ఉన్నట్టుంది వైపు, ఈ ఎండలోకి మంచిగా చల్లగా బయటకు వస్తుంది ఇదంతా కూడా. ఈ షాంగ్లర్ చూడండి, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షాంగ్లర్ ఇది మొత్తం. అండ్ డోమ్ మీకు కనిపిస్తా కదా, చిన్నగా కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది ఆ డోమ్ అంతా కూడా. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, కింద కార్పెట్ కనిపిస్తుంది కదా ఆ సైడ్ అండ్ ఈ సైడ్ కూడా. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ కార్పెట్ ఇది. లైక్ ఏంటంటే మధ్యలో ఎక్కడ కూడా మీకు స్టిచెస్ కనిపించవు ఇందులో. అండ్ ఈ కార్పెట్ తివాచీని ఇరాన్ కింగ్ ఈ మాస్క్ గిఫ్ట్గా ఇచ్చాడు ఆయన. అలా ఇది ఎందుకుందని చాలామంది తెలియదు. లైక్ ముస్లిమ్స్కి తెలుస్తుంది కానీ నాన్ ముస్లిమ్స్కి అయితే తెలియదు మోస్ట్లీ. ఏ మసీదులో అయినా సరే ఈ టైప్ చూసారంటే కనుక ఆ సైడ్ తిరిగి వీళ్ళు నమాజ్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ డైరెక్షన్లోనే సౌదీలో ఉన్న మక్కా ఉంది కదా, మెయిన్ ఇస్లామిక్ది. సో ఈ సైడ్ ఉంటుంది అనమాట, ఇటు ఫేసింగ్ చేసి వీళ్ళు నమాజ్ అయితే చేస్తూ ఉంటారు. ఈ వెనకాల కనిపించి పెద్ద షాంగ్లర్ ఉంది కదా, అందులో 23% గోల్డ్ అంట. ఎగ్జాక్ట్గా అయితే 23% కంటే కొంచెం ఎక్కువ. సో అరౌండ్ 23% అయితే గోల్డ్. అది గోల్డ్ షాంగ్లర్, వెరీ ఎక్స్పెన్సివ్. ఇదిగో ఇక్కడ ఉన్న 4 మినార్లలో ఇదే లాంగెస్ట్ మినార్ అనమాట. అండ్ మస్కట్లో కూడా మొత్తం ఒమన్కి ఇదే లాంగెస్ట్ మినార్. ఇలా ఎందుకు పెద్దది కడతారు అంటే కనుక ఎర్త్క్వేక్ లాంటివి అన్నీ వచ్చినప్పుడు స్ట్రక్చర్ని బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పేసి ఇలాగ పెద్ద పెద్ద మినార్స్ అయితే పెడతారు. ఇంకొక నార్మల్ మినార్, ఇవన్నీ కూడా నార్మల్ హైట్లో ఉన్నాయి చూసారా సైడ్వి. ఇది మాత్రం పెద్దగా ఉంది, ఇది ఒకటే. అండ్ గ్రాండ్ మాస్క్ బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా. ఇటు బయట నుంచి కూడా పైకి డోమ్ బయట నుంచి ఎలా కనిపిస్తే అది కూడా పెడతా. అండ్ కుదిరితే నైట్ టైం కూడా ఒక చిన్న వీడియో షూట్ చేసి ఇందులో యాడ్ చేస్తాను ఇది. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ మస్కట్ గ్రాండ్ మినార్, మస్కట్ గ్రాండ్ మాస్క్. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ఓల్డ్ మస్కట్. యాక్చువల్లీ నేను చెప్పడం మర్చిపోయాను, ఈ మాస్క్ వెళ్ళాలంటే కానీ గ్రాండ్ మాస్క్ వెళ్ళడానికి టైమింగ్స్ ఉంటుంది. మార్నింగ్ 8 to 11 AM అనమాట. మార్నింగ్ 8 నుంచి 11 వరకు మాత్రం ఎలా ఉంటుంది. అండ్ ఫ్రైడే ఎలా ఉండదు, ఎక్సెప్ట్ ఫ్రైడే. రిమైనింగ్ ఆల్ డేస్ అయితే ఎలా ఉంటుంది అనమాట, 8 to 11. ఇది గుర్తుంచుకోండి. 11 అయిపోయే టైంకి వచ్చారంటే కనుక ఎలా చేయరు లోపలికి. రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం ఇది ఫౌంటైన్ కనిపిస్తుంది కదా. అండ్ ఇది కూడా నైట్ టైం చూద్దాం. నైట్ టైం చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, కలర్స్ అన్నీ యాడ్ చేసి ఉంటాయి. ఇది వచ్చేసి కమర్షియల్ షిప్ టైప్, ఇంకా కమర్షియల్ షిప్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఈ అదర్ చూస్తే 2 క్రూజర్లు కనిపిస్తున్నాయి మీకు, షిప్స్ పెద్ద పెద్ద 2 క్రూజర్స్. ఒకటేమో ఇక్కడ సుల్తాన్, ఇంకోటేమో నార్మల్ అనమాట. అండ్ దాని బ్యాక్ సైడే అక్కడ ఫిష్ మార్కెట్ ఉంటుంది, మస్కట్ ఫిష్ మార్కెట్. పాత్ కూడా అది మెయిన్ ఫిష్ మార్కెట్ అది అనమాట ఇక్కడ. ఇది ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఓల్డ్ మస్కట్ అంటారు దీన్ని. అండ్ ఏంటంటే ఇక్కడ ట్రెడిషనల్ సూక్ ఒకటి ఉంది ఇక్కడ వెనకాల. ఇప్పుడు ఆల్రెడీ చూపించాను మీకు, ఇది ఇక్కడ ఉంటుంది చూడండి, ఓల్డ్ సూక్ ఉంటుంది ఇక్కడ. అండ్ నా వెనకాల కనిపిస్తున్నాయి కదా షిప్స్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, దాని వెనకాల ఇంకోటి ఉంది. ఆల్రెడీ అక్కడ వీడియోలో చూపించాను అనమాట. అవి 2 సుల్తానే, ఒకటి వేరే వాళ్ళు అన్నా కానీ కాదు, 2 కూడా సుల్తానే అని ఉంటుంది. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా జస్ట్ సూక్లోకి వెళ్ళి సరదాగా ఏమి షాపింగ్ చూద్దాం అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పార్కింగ్, పెయిడ్ పార్కింగ్, ఫ్రీ పార్కింగ్ కాదు, అది ఒకటి గుర్తుంచుకోండి.
ఈ ఓల్డ్ మస్కట్ నేమ్ వచ్చేసి అండ్ అక్కడ నేమ్ కూడా చూసారంటే మాత్రా సూక్ అని రాసి ఉంటుంది. ఈ ఏరియాని పిలిచేదంతా కూడా మాత్రా అంటారు. ఇక్కడ ట్రెడిషనల్ సామాన్లు అన్నీ ఉంటాయి కదా, అమ్ముతున్నారు ఇక్కడైతే. అక్కడ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, మొత్తం ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్సెస్. మోస్ట్లీ ఇంకా షాప్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. చిన్నదేం కాదు, పెద్ద సూకే, కానీ సేమ్ అవి ఉంటాయని చెప్పి నేను ఎక్కువైతే చూపించలేదు. అండ్ థింగ్ ఏంటంటే అందరూ బయట నుంచి వస్తారు, మొత్తం మస్కట్ మొత్తానికి ఇది ఒకటే సూక్ అంట. సో కొంచెం ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. షాప్స్ ఏమి ఎక్కడ వాళ్ళు కాదు, అన్నీ కూడా మోస్ట్లీ మన సైడ్ వాళ్ళు కూడా షాప్స్ ఉన్నాయి. ఐ మీన్ ఇండియన్స్ అండ్ బంగ్లాదేశీస్ వాళ్ళు బార్గెన్ చేసి తీసుకోండి. డైరెక్ట్ చెప్పిన ప్రైస్కి అయితే వద్దు, కొంచెం ఎక్కువగానే చెప్తారు టూరిజం ప్లేస్ కాబట్టి. అండ్ ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అవుతుంది. ఎండ చాలా ఘోరంగా ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 12 అవుతుంది. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 అయింది. సో నెక్స్ట్ ప్లేస్లో కలుసుకుందాం. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఆల్ హలహం ప్యాలెస్ అంటారు. అండ్ ఇది సుల్తాన్ ప్యాలెస్ యాక్చువల్లీ. జూమ్ చేసి చూపిస్తా. అండ్ ఇది మిట్ట మధ్యాహ్నంలో ఉన్నాం కదా, ఎవరూ లేరు అసలు, ఒక్క పక్షి కూడా లేదు చూడండి. అండ్ సమ్ మెయింటెనెన్స్ అవుతున్నట్టుంది అక్కడ. లైట్స్ కూడా అన్నీ ఆన్ చేసి ఉంచారు. చుట్టూరు ఒకసారి చూపిస్తా ఆగండి. ఇది మెయిన్ ఆపోజిట్ సైడ్ దానికి. అండ్ ఇది ప్యాలెస్ ఇక్కడ చాలా లోపలికి ఉంది, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ కదా దానికని. అండ్ ఇక్కడ నైట్ టైం కూడా వద్దాం. ఇప్పుడు ఎండలో దిగి ఇదంతా చూపించడం కంటే కొంచెం పీస్ఫుల్గా చూపిస్తాను. నైట్ టైం వస్తాను. నైట్ టైం కూడా లైటింగ్ ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం మనం. నైట్ వచ్చాయి ఇక్కడికి. అండ్ నైట్ లైటింగ్లో చూద్దరు కానీ ఎలా ఉందో, చాలా బాగుంది యాక్చువల్లీ ఏరియా అయితే. అండ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది అనుకున్నా కానీ ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి. ఇక కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఇది అనమాట సుల్తాన్ ప్యాలెస్ ఇది. అండ్ మధ్యలో చూడండి వెహికల్స్ అలా యాక్చువల్లీ ఆగకూడదు, అలా తిరుక్కుంటూ వెళ్ళిపోలే వాళ్ళు. జస్ట్ విజిటింగ్ పర్పస్ వదిలేరన్నమాట ఇవన్నీ కూడా. మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా నరేంద్ర మోదీ, ఆయన యాక్చువల్లీ ఇక్కడ స్టే చేశారంట. ఇదొక ప్లేస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఓల్డ్ మస్కట్ అని ఉంటుంది దీని పక్కనే. అండ్ ఇవన్నీ దగ్గరలో ఉంటాయి. ఓల్డ్ మస్కట్ అండ్ పక్కనే సుల్తాన్ షిప్ ఒకటి ఉంది. అండ్ ఫిష్ మార్కెట్ చాలా బాగుంటుంది, పెద్దది. ఓల్డ్ మస్కట్ అంతా మార్నింగ్ చూశారు కదా, ఇది అది పక్కన ఉంటుంది అనమాట. అండ్ మస్కట్ డోమ్ అవన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ ఈ ఫౌంటైన్ ఉంది కదా, ఈ ఫౌంటైన్ ఇదివరకు యాక్చువల్లీ ప్లెయిన్గా ఉండేది. ఇప్పుడు కలర్స్ రెనోవేట్ చేసి కలర్స్ పెట్టి RGB కలర్స్ పెట్టి కొంచెం డిజైన్ ఇస్తున్నారు అనమాట. మనం ఇందాక ఫౌంటైన్ చూసింది ఆ రైట్ సైడ్ అనమాట, అటు నుంచి వచ్చాము. అండ్ ఇక్కడ షిప్ దగ్గరికి వచ్చి పెద్ద షిప్ వల్ల బ్యాక్ సైడ్ కనిపించట్లేదు. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు, ఎన్ని ఉన్నాయి ఇందులో పార్టీషన్స్. అండ్ ఆ చివరి వచ్చేసి అక్కడ ఏదో కొంచెం కమర్షియల్ షిప్ కూడా ఒకటి వచ్చింది. అండ్ ఇది సూక్, మస్కట్ ఓల్డ్ సూక్ ఉంటుంది కదా, ఐ మీన్ మనం ఈవినింగ్ చూసాం కదా అందులో ఏమి ఉంటుందని చెప్పి, అది బయటకి ఇప్పుడు నైట్ టైం బయట నుంచి చూపిస్తాం, మళ్ళీ లోపలికి వెళ్ళి సేమ్ కంటెంట్ కదా. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి బోషర్ డ్యూన్స్ అంటారు. అండ్ ఇది ఎక్కడ బయట కాదు, మస్కట్ సిటీలో, మెయిన్ సిటీలో ఉంది ఇది. అండ్ ఇది ఒక శాండ్ డ్యూన్ ఏరియా మొత్తం చూడండి, శాండ్ డ్యూన్స్. అండ్ ఇదివరకు ఇంకా చాలా పెద్దగా ఉండేది ఏరియా మొత్తం, ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్స్ వచ్చేస్తున్నాయి. సో ఇందులో ఇప్పుడు మేము ఈ వెహికల్ వేసుకుని ల్యాండ్ క్రూజర్తో డూన్ బ్యాషింగ్ అయితే చేయబోతున్నాం. మోస్ట్లీ నేనేం మాట్లాడను కానీ జస్ట్ గోప్రోతో రికార్డ్ చేసి పెట్టేస్తా చూడండి. ఇలా పెద్ద వెహికల్లో రావచ్చు, లేదు అంటే కనుక కింద రెంటల్ దొరుకుతాయి ఇలాగా శాండ్ చేయడానికి బైక్స్. ఇవి కూడా రెంటల్ తీసుకుని రావచ్చు. ప్రైస్ నేను అడగండి, ఎందుకంటే నేను వెళ్ళలేదు, తెలియలేదు. డూన్ మ్యాషింగ్ అయితే అయిపోయింది. అండ్ ఎక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ప్రీత్, వేర్ వీఆర్ గోయింగ్ నౌ? Azema Beach. Yeah, we are going somewhere beach. I can't spell all those names and things. So let's meet at the beach. నెక్స్ట్ ఇంకో బీచ్లో కలుసుకుందాం. లెట్స్ గో. నెక్స్ట్ ప్లేస్ అన్నా కదా,
అజేబా బీచ్ అండ్ అక్కడికైతే వచ్చాం. వ్యూ చూడండి ఎలా ఉందో. చూసారుగా బీచ్ దగ్గర చాలా ప్లెజెంట్గా చాలా అయితే బాగుంది. అండ్ ఈరోజు కొంచెం టెంపరేచర్ నార్మల్ ఉంది, హీట్ లేదు, అందుకని జనం కూడా ఎక్కువ ఉన్నారు. కూర్చోవడానికి చాలా బాగుంది ప్లేస్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. ఇంకా ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి బందర్ అల్ ఖైవా అని అంటారు. అండ్ విండ్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది విండ్. మేబీ నా వాయిస్ ఏమైనా కొంచెం డిస్టర్బెన్స్ కూడా అవ్వచ్చు. అండ్ దీని తర్వాత అసలు వ్యూ చూద్దాం రండి ఎలా ఉందో. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఆ వ్యూ అంతా కూడా భలే ఉంది వ్యూ అది. ఎందుకంటే వాటర్ అంతా కూడా ఇది సముద్రం వాటర్ గ్రీన్ కలర్లో ఉంది, మధ్య మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్ కింద ఉంది కదా. ప్లేస్ అయితే చాలా బాగుంది. మంచి థింగ్ ఏంటంటే ఇంత ఎండలో కూడా చల్లగా గాలి వేస్తుంది. నుంచి వ్యూ పాయింట్ చూసాం కదా, యాక్చువల్లీ నా వెనకాల ఉన్న కొండ ఇందాక మనం పైకి ఎక్కింది. ఇప్పుడు అక్కడ కిందకు వచ్చాను ఈ వాటర్ దగ్గరికి. అండ్ ఇక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, లైక్ బనానా రైడ్ ఉంది అక్కడ, ఇదేమో స్పీడ్ బోట్స్ ఉన్నాయి, జెట్స్కి అండ్ కయాకింగ్ అవన్నీ కూడా చిన్న చిన్న, ఎక్కువ కాదు తక్కువగా పెట్టారు. ఎందుకంటే ఇది ఆఫ్ సీజన్ కాబట్టి, సమ్మర్ కాబట్టి యాక్టివిటీస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ వచ్చేసి ఆల్సిఫా అంటారు. ఆల్సిఫా బీచ్ దగ్గర ఉన్న చూడండి, పెబల్ బీచ్ అంటారు దీన్ని, ఆల్సిఫా పెబల్ బీచ్. అండ్ ఈ ఆల్సిఫా ఇంకొక దానికి కూడా ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది ఓమన్ అనమాట, క్లిఫ్ ఆఫ్ ది ఓమన్. ఇంకా దీని తర్వాత రోడ్డు ఉంటుంది, ఇక్కడ రోడ్డు అక్కడే సర్కిల్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఈ బీచ్ స్పెషాలిటీ వచ్చేసి మొత్తం పెబల్, శాండ్ ఉండదు, ఓన్లీ ఇలాగా స్టోన్స్ ఉన్నాయి కదా, ఇగో ఇలాంటి స్టోన్స్ ఇవే ఉంటాయి అనమాట ఇక్కడ మొత్తం. అసలు ఈ బీచ్లో ఇప్పుడు మేము తప్ప ఇంకొకళ్ళు ఎవ్వరూ లేరు చూడండి. మేము వచ్చిన వాళ్ళని తప్ప, ఈ కారు మేము తప్ప ఇంకెవ్వరు ఒక పెట్ట కూడా కనపట్లేదు. అక్కడక్కడ ఏదో ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు కొత్తగా, బట్ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ వెనకాల వస్తే ఇక్కడ మొత్తం హిల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు యాక్చువల్ టైం ఇక్కడ 5 అలా అవుతుంది. అది కొంచెం లేట్గా వస్తే సన్సెట్ చూసి ప్లేస్ కూడా అవుతుంది. వెనకాల కనిపిస్తుంది కదా, ఇక్కడ సన్సెట్ అవుతూ ఉంటుంది. సో కొంచెం పీస్ఫుల్గా కూర్చొని సన్సెట్ చూడవచ్చు. ఇందాక పెబల్ బీచ్ చూసారు కదా, ఇప్పుడు మొత్తం వెనకాల చూస్తే ఇదంతా శాండ్, వైట్ శాండ్ బీచ్ అంటారు దీన్ని. అండ్ ఆ పెబల్ బీచ్కి దీనికి జస్ట్ అరౌండ్ 1 కిలోమీటర్ డిఫరెన్స్ అంతే. అది ఆ సైడ్ నుంచి ఇందాక మనం వెళ్ళింది పెబల్ బీచ్, ఇది వచ్చేసి వైట్ శాండ్ బీచ్ అంటారు. వైట్ శాండ్లో మొత్తం చార్కోల్ వచ్చేసింది అనుకోండి, ఇక్కడ క్యాంపింగ్స్ అన్నీ వేసి ముందు. మళ్ళీ అక్కడికి వెళ్తే పెబల్స్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఇదంతా కూడా ఇదివరకు పబ్లిక్ ప్రాపర్టీ నార్మల్గా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే రిసార్ట్స్ అవన్నీ కట్టడానికి అని చెప్పేసి ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీ కింద అయిపోయిందంట. ఎక్కువ మంది రావడానికి అయితే లేకుండా పోయింది. బట్ పెబల్ బీచ్కి అయితే వెళ్ళొచ్చు. వైట్ శాండ్ బీచ్ మాత్రం రిసార్ట్స్కి అలొకేట్ చేస్తారు. బాగుంది, భలే ఉంది, పీస్ఫుల్గా అంతా. ఈ సైడ్ ఏమో కొండల బ్యాక్ సైడ్, అండ్ ఈ సైడ్ ఏమో బీచ్, చల్లటి గాలి. పీక్ సమ్మర్, అసలు సీజనే కాదు ఇక్కడ రావడానికి. ఈ టైంలోనే ఇలా ఉందంటే సీజన్లో వస్తే స్వర్గమే. ఇంకా కార్ అయితే ఇప్పుడు పైకి వస్తుంది చూడండి. ఇప్పుడు నేనున్న ప్లేస్ వచ్చేసి జబల్ సీఫా మెరీనా అంటారు. అంటే ఇదంతా ఒక రిసార్ట్ టైప్, మొత్తం కన్స్ట్రక్షన్ అంతా చేశారు. ఇవన్నీ ఇక్కడ రాగానే చూసారు, మొత్తం యాచెస్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇదంతా కూడా కొంచెం వాకింగ్ ఏరియా టైప్ ఇచ్చారు అక్కడికి వెళ్తే. ఆల్మోస్ట్ ఎలాగంటే చాలా బిల్డింగ్స్ అయితే కట్టారు, ఒక విల్లాస్ ఇవన్నీ రెస్టారెంట్స్ టైపు. బట్ ఇట్స్ లైక్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్, ఆల్మోస్ట్ కంప్లీట్ ఫెయిల్యూర్ అని చెప్పలేం కానీ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇదనమాట ప్లేస్ అంతా కూడా. ఇక్కడ లైక్ ఈ బగ్గీస్ ఉన్నాయి అండ్ వాకింగ్ ఏరియా అంతా కూడా ఉంది. వెనకాల మొత్తం చూసారు లగ్జరియస్ యాచెస్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. లైక్ పార్టీకి కానీ ఏదైనా ఈవెంట్స్ చేసుకోవడానికి వాటన్నిటికీ. అంటే రెస్టారెంట్స్ ఉండేవి, అవన్నీ కూడా ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది, మోస్ట్లీ ఆల్మోస్ట్ క్లోజ్డ్. రిసార్ట్ ఒకటి ఇప్పుడు కొంచెం నడుస్తూ ఉంది. మన ఇండియాలో పూణే దగ్గర లావాస్ ఉంటుంది కదా,
కైండ్ ఆఫ్ కొంచెం ఆ టైప్ అనుకోవచ్చు. అయితే మరీ అంత కంప్లీట్ ఫెయిల్యూర్ అయితే కాదు, బట్ ఇంత కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత లగ్జరీస్ ఇంత చేసిన తర్వాత దీనికి తగ్గ జనం అయితే లేరు. అండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే చిన్న చిన్న ప్లేస్ అన్నీ కలిపి ఒక సింగిల్ వీడియో కింద చేశాను ఇది. ఇక్కడ తిరగాల్సిన లైక్ ఓమన్లో నియర్ టు మస్కట్ దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏమైతే మనం చూడవచ్చు అన్న ప్లేసెస్ అన్నీ కలిపి ఒక వీడియో చేశా. హోప్ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేసి ఎంగేజ్ అవ్వండి. వీడియో లైక్ చేయడం వల్ల ఏంటంటే అది కొంచెం యూట్యూబ్ ఆల్గరిథం వాళ్ళు వర్క్ చేసి ఇంకా ఎక్కువ మంది చూపిస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.